ఒక క్రిస్టియన్గా కన్విక్షన్, కంపాషన్ ఈ రెండు ఉండుట చాలా అవసరం. కన్విక్షన్ నుండి కంపాషన్ లేకపోతే అది మంచిది కాదు. కంపాషన్ నుండి కన్విక్షన్ లేకపోతే అది మంచిది కాదు. సో ఈ రెండు ఉన్నప్పుడే ఒక క్రైస్తవుడు దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఒనేసిము అనేటువంటి వ్యక్తి బానిస, తర్వాత క్రైస్తవుడయ్యాడు. అండ్ ఫిలేమోను అనేటువంటి వ్యక్తి బానిస యొక్క యజమాని, తర్వాత క్రైస్తవుడయ్యాడు. నా ఇప్పుడు ఇద్దరు క్రైస్తవులు కాకుండా యజమాని బానిసగా ఉన్నప్పుడు ఒక రీతిలో బ్రతికారు. కానీ ఇప్పుడు వారు యజమాని బానిసలుగా ఉంటూ క్రైస్తవులైన తర్వాత ఇంకో రీతిలో బ్రతకాలి. మొదట లోకం ప్రకారం నడుచుకున్నారు, ఇప్పుడు దేవుడి యొక్క చిత్త ప్రకారం నడుచుకోవాలి. సో ఒక వ్యక్తిని ఒక వ్యవస్థ నుండి వేరు చేసి విమోచించినప్పుడు ఆ వ్యక్తిని క్రొత్త వ్యవస్థ, దేవుడి యొక్క వ్యవస్థలోనికి దేవుడు తీసుకుని వస్తే ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పులు చేస్తాడు, ఆ వ్యక్తి యొక్క ఆలోచన, ఆ వ్యక్తి యొక్క ఆశయం అన్ని ఎలా విధానాల్లో మార్పు చెందుతాయి అనేది మనకి ఇక్కడ దేవుడు చాలా అద్భుతంగా నేర్పిస్తాడు. సో క్రిస్టియానిటీకి ఇది చాలా అవసరం. క్రైస్ట్ యొక్క చర్చ్కి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే నేను దేంట్లో నుండి అయితే వేరు చేయబడ్డానో దానికి వేరుగా బ్రతకపోతే, దేంట్లో నుండి అయితే బయటకు వచ్చానో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా దాని ఆలోచన ప్రకారం, దాని ఆశయం ప్రకారం, దాని యొక్క అధికారం ప్రకారమే నేను బ్రతికితే అసలు నేను బయటకు వచ్చానా అన్నదే ప్రశ్నార్థకం. సో నేను దాంట్లో నుండి బయటకు వచ్చానంటే కంప్లీట్గా బయటకు వచ్చాను. దీన్ని టోటల్ డెలివరెన్స్ అంటారు. అంటే టోటల్గా పూర్ణముగా విమోచించబడ్డావు. ఇక దాని యొక్క హక్కు, అధికారం మన మీద లేదు. అందుకే రోమీలకు రాసినప్పుడు 6వ అధ్యాయంలో అంటాడు, పాపమునకు ఇక మీ మీద ప్రభుత్వము లేదు. మీరిప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం కిందకి, కృప యొక్క అధికారం కిందకి వచ్చారు. అది ఇక్కడ ఫిలేమోను పత్రికలో చాలా అద్భుతంగా దేవుడు రాయించాడు. ఈ పత్రికలో ఉన్నటువంటి 25 వచనాల్లో కూడా యేసుక్రీస్తు ఒక వ్యక్తిని విమోచిస్తే ఆ వ్యక్తిని ఎంతగా రూపాంతరపరుస్తాడో, ఎంత గాఢంగా, ఎంత లోతుల్లోనికి అతనిలో గతకాలపు గుర్తులు ఏవి ఉండకుండా పూర్తిగా తలకిందులుగా మార్చేస్తాడో దాన్ని ఒక ఎపిసోడ్లో మనకు నేర్పిస్తాడు. యు విల్ బీ అ న్యూ క్రీచర్ అంటే యు విల్ బీ అ న్యూ క్రీచర్. నూతన సృష్టి అంటే నడినెత్తి నుండి అరికాలి వరకు నీ యొక్క శరీరం అంతట్లో, మనసంతట్లో, జీవితం అంతట్లో ప్రతి కణము కూడా మార్చబడుతుంది. కాకపోతే అదొక ప్రాసెస్. ఒక స్థాయి నుండి ఆయన నీకు ఇచ్చినటువంటి కాలము ప్రకారము అది ముందుకు ఎదుగుతూ పోతూ ఉంటుంది నీవు అప్పగించుకున్నప్పుడు.